ఇచ్చారు, దాన్ని మనం స్వీకరించాలి. చూడండి, ఎవరైనా గురువులు కానీ, ఇస్కాన్లో టెంపుల్స్ కానీ, ఇస్కాన్లో గురువులు కానీ మనకు నామ సంకీర్తనము వద్దు చేయవద్దు అని ఎవరైనా చెప్తే వాళ్ళు గురువులు కాదు, అవి గుళ్ళు కాదన్నమాట, అంటే టెంపుల్స్ కాదు. కాబట్టి నామ సంకీర్తనము ద్వారా గురువును మనము, గురువు అనేవారు మనల్ని సంతృప్తి పరచకపోతే అతడు గురువే కాదు. ఇక మనకి తృణాలకి సునీచనలో అమానిన అనేది వస్తుంది. అమానిన అంటే మనం ఎటువంటి ఫలితాలను ఆశించకూడదు, అలాగే ఏ ధర్మాన్ని కూడా మనం ఆశించరాదు. మానదేన అంటే సింపుల్గా సరళంగా ఉండాలి. ఆ విధంగా మనమందరము అన్ని జీవులను గౌరవించాలి. ఎందుకంటే అందరూ బద్ధస్థితిలో ఉన్నారు, వాళ్ళని చూసి మనం జాలిపడాలి. ఆ బద్ధ జీవులకు భగవద్జ్ఞానాన్ని ఇవ్వాలి, అలాగే నామజపాన్ని ఇవ్వాలి. జప సంచిని ఇచ్చి వారికి జపం చేసేటట్లు ప్రేరేపించాలి. ఆ విధంగా బద్ధ జీవులందరినీ నామ సంకీర్తనంలో పాల్గొనేటట్లు చేయాలి. కాబట్టి తన శక్తులన్నీ, భక్తుడు అనేటువంటి వాడు తన బుద్ధిని, శక్తిని, తెలివితేటలను, తన సమయాన్ని అన్నిటినీ భగవంతుని సేవలో వినియోగించాలి. హరినామ సంకీర్తనను పనిచేయడానికి వినియోగించాలి. అదే మనకు భగవద్గీతలో 12వ అధ్యాయంలో చెప్తారు, అయ్యా నీ మనస్సు సరిగ్గా నా మనసు సంలగ్నం చేయకపోతే నువ్వు భక్తి యొక్క విధి విధానాలను అనుసరించు, ఒకవేళ అది కూడా చేయలేకపోతే కర్మ ఫలితాలను సమర్పించు, కర్మను చేసి, ఎందుకంటే నా కొరకు నువ్వు కర్మ చేస్తే నువ్వు పరిపూర్ణత్వాన్ని సాధించగలుగుతావు. ఏదేమైనా ఇవన్నిటికంటే నువ్వు నీ మనస్సును నాయందే సమర్థపరచడమే ఉత్తమము, ఒకవేళ ఇది చేయలేకపోతే నువ్వు అది చెయ్యి అని మనకు అలాంటి బెనిఫిట్స్ అనేది భగవంతుడు ఇచ్చారు. కాబట్టి అందరూ ఈ జీవితంలోనే భగవద్ధామం చేరాలి అనే దృఢమైన నిశ్చయాన్ని కలిగి ఉండాలి. ఇటువంటి కష్టాలు అనేటివి అందరికీ వస్తాయి, అందరి జీవితాల్లో కష్టాలు ఉన్నాయి. ఉదాహరణకు మనము చలికాలంలో మరి మనకు వేడి నీరు అంటే ఇష్టం, అదే వేడి నీరు ఎండాకాలంలో మనకు ఇష్టం లేదు. ఎందుకు ఒకే వేడి నీరు అనేది చలికాలంలో ఇష్టమవుతుంది, ఎండాకాలంలో ఇష్టం లేదు? ఇవన్నీ కష్టాలు అనేటివన్నీ మన ఇంద్రియాల యొక్క అనుభూతి వల్ల వస్తాయి. కాబట్టి కాబట్టి ఇంద్రియానుభూతి వల్ల కష్టాలు వస్తాయని అయినా నువ్వు ఈ యొక్క సుఖ దుఃఖాలకు లోను కాకుండా నాకు నిరంతరము భక్తి చేయాలని మనకు భగవంతుడు అనేక చోట్ల వివరించి ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే శ్రీ చైతన్య మహాప్రభువుల వారు, నిత్యానంద మహాప్రభువుల వారు మనకు ఒక విధి విధానాలను సూచించారు. మనం వేరేది ఏమీ ఆలోచన చేయదు. చూడండి, పుస్తక వితరణను కూడా మనం ఫిలాసఫీ తెలుసుకొని చివరికి సంకీర్తన ఉద్యమాన్ని మనము చివరిగా చేయాలి. అప్పుడే మనకు ఈ యొక్క శుద్ధనామ రుచి అనేది మనకు వస్తుంది. భగవంతుని యొక్క నామ రుచి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనము చాలా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తాము, భగవద్ధామం వెళ్ళేదానికి అర్హత అనేది సాధిస్తాము. కాబట్టి సంకీర్తన ఉద్యమం అనే యొక్క ప్రాసెస్ అనేది చాలా శక్తివంతమైనది. దీనిని ఆచరించడం వల్ల మనకి శుద్ధనామము అనేటువంటి రుచి అనేది వస్తుంది. కాబట్టి అందరూ నామజపం చేయాలి. చూడండి, మనము ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ తీసుకుంటాం. అలాగే బద్ధస్థితిలో ఉన్నటువంటి మాయను మనం తొలగించుకోవాలంటే ఈ శారీరక సంబంధాలకు నేను ఆత్మ అనేటువంటి మర్చిపోయి, భగవంతుడు దాసుడు అని నేను మర్చిపోయి, ఏదైతే శరీరంతో వచ్చేటువంటి బంధాలన్నిటినీ ఇది నావి అని మనం అనుకుంటున్నాము, వాటిలో అనేటువంటి మాయలో మనం దూరుతావుతున్నాము. మరి ఈ మాయ నుంచి మనం తొలగించుకోవాలంటే జపము అనే మాత్ర, ఇంజెక్షన్ అనే సంకీర్తన మనము ఎక్కువగా తీసుకోవాలి. అలా తీసుకున్న రోజే మనము ఈ యొక్క బద్ధ జీవితం నుండి విరమణ అనేది పొందుతాం. ఏది ఏమైనా అందరము వినయంతో మరి అందరినీ వినయంతో మరి అడుగుతున్నాను నేను, అందరూ నామ సంకీర్తనము చేయాలి. నామ సంకీర్తనం అనేది మనకు వచ్చినా రాకున్నా మనం నిరంతరము ఏదో ఒక విధంగా దాన్ని చేస్తూ ఉంటే భగవంతుడే లోపల చైత్యములుగా వ్యవహరించి మనకు నామ సంకీర్తనం అనేది నిరంతరము కొనసాగేటట్లు మనకు ఆ ఇంటెన్షన్ మనసులో లోపల ఉంటే మనల్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళేందుకు భగవంతుడు కూడా ప్రయత్నం అనేది చేస్తారు. ఏది కూడా భగవంతుని యొక్క కృప వల్లనే వస్తుంది, మన యొక్క సొంత ప్రయత్నాలకు రాదని మనం గ్రహించాలి. హరే కృష్ణ.